సిటీ 2025లో వరుస విజయాలతో దూసుకుపోతున్న మన టీమిండియా ఇప్పుడు సెమీఫైనల్ మ్యాచ్కి సిద్ధమైంది. మార్చి 4వ తేదీన దుబాయ్ వేదికగా మన వాళ్ళు ఆస్ట్రేలియా టీంతో తలపడబోతున్నారు. సో ఈ సెమీఫైనల్ మీద ఆల్రెడీ ఎంత హైప్ క్రియేట్ అయిందో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెయిన్లీ 2023 వరల్డ్ కప్ ఫైనల్ ఓడిపోయిన తర్వాత మళ్ళీ మన వాళ్ళు ఇప్పుడే ఆసీస్ టీంతో వన్డే మ్యాచ్ ఆడబోతున్నారు. సో దీంతో ఆ మ్యాచ్లో ఓటమికి రీవెంజ్ తీర్చుకుని ఈ మ్యాచ్లో గెలిచి ఆస్ట్రేలియా టీంని ఇంటికి పంపాలని చెప్పి చాలామంది ఇండియన్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. వేరే ఆస్ట్రేలియా టీం చూసుకుంటే ఎప్పట్లానే మరోసారి నాకౌట్ మ్యాచెస్లో రెచ్చిపోవాలని చూస్తున్నారు. దీంతో డెఫినెట్లీ ఈ రెండు జట్ల మధ్య ఒక హై వోల్టేజ్ మ్యాచ్ జరిగేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. బట్ ఎనివే అసలు ఈ సెమీఫైనల్ మ్యాచ్లో ఏ టీంకి గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, ప్రీవియస్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, ఈ మ్యాచ్లో ఎలాంటి గేమ్ ప్లాన్తో వెళ్తే మన వాళ్ళు గెలవచ్చు, ప్రిడిక్షన్ ఏంటి, ఇలా మొత్తం వివరాలన్నీ కూడా ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ముందుగా హెడ్ స్టాట్స్ విషయానికి వస్తే వన్డే ఫార్మేట్లో ఆస్ట్రేలియా వాళ్ళదే డామినేషన్. ఇప్పటివరకు మొత్తం ఈ రెండు జట్ల మధ్య 151 వన్డే మ్యాచ్లు జరిగాయి. అయితే ఈ 151 వన్డే మ్యాచ్లో మన వాళ్ళు గెలిచింది 57 మ్యాచ్లోనే, కానీ ఆస్ట్రేలియా టీం 84 మ్యాచ్లో గెలిచింది. మిగిలిన 10 మ్యాచ్లో రిజల్ట్ రాలేదు. సో క్లియర్లీ ఓవరాల్ స్టాట్స్ చూసుకుంటే మన టీమిండియా ఆస్ట్రేలియా వాళ్ళు డామినేట్ చేశారు. కానీ చివరి 5 వన్డే మ్యాచ్లు చూసుకుంటే మాత్రం మన వాళ్ళు ఒక మ్యాచ్ ఎక్కువ గెలిచారు. అంటే ప్రీవియస్గా రెండు జట్లు తలపడ్డ చివరి 5 వన్డే మ్యాచ్లో మన వాళ్ళు 3 గెలిస్తే ఆస్ట్రేలియా వాళ్ళు 2 గెలిచారు. కానీ వాళ్ళు గెలిచిన 2 మ్యాచ్లో చివరిది 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో వచ్చింది. సో దీన్ని బట్టి చూసుకుంటే హెడ్ స్టాట్స్ విషయంలో ఆస్ట్రేలియా వాళ్ళకి ఎక్కువ ఎడ్జ్గా అనిపిస్తుంది. అయితే ఐసీసీ ఈవెంట్స్లో చూసుకుంటే మాత్రం ఈ రెండు జట్ల మధ్య మంచి నెక్ టు నెక్ ఫైట్ నడిచింది. ఇప్పటివరకు రెండు జట్లు మొత్తం వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ మరియు T20 వరల్డ్ కప్ ఈ మూడింట్లో కలిపి 24 మ్యాచ్లో తలపడ్డారు. అయితే 24 మ్యాచ్లో మన వాళ్ళు 11 గెలిస్తే ఆస్ట్రేలియా వాళ్ళు 12 గెలిచారు. మిగిలిన ఒక్క మ్యాచ్లో ఫలితం రాలేదు. సో క్లియర్లీ ఐసీసీ ఈవెంట్స్లో నెక్ టు నెక్ ఫైట్ ఉంది. వన్డే వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా వాళ్ళు మనల్ని డామినేట్ చేస్తే T20 వరల్డ్ కప్లో మనం వాళ్ళని డామినేట్ చేశాం. ఈవెన్ ఛాంపియన్స్ ట్రోఫీలో చూసుకున్న మన వాళ్ళదే డామినేషన్. 4 మ్యాచ్లో 2 గెలిచారు, 1 ఓడిపోయారు. మిగిలిన మ్యాచ్లో ఫలితం రాలేదు. సో వన్డే వరల్డ్ కప్ విషయంలోనే మన టీమిండియా ఆస్ట్రేలియా కంటే వెనకబడింది, కానీ మిగతా ఐసీసీ ఈవెంట్స్లో మాత్రం బాగానే రాణించారు. ఇక నాకౌట్ మ్యాచెస్లో చూసుకునే రెండు జట్ల మధ్య అగైన్ నెక్ టు నెక్ ఫైట్ నడిచింది. ఇప్పటివరకు రెండు జట్ల ఐసీసీ ఈవెంట్స్లో మొత్తం 8 నాకౌట్ మ్యాచెస్లో తలపడ్డాయి. అంటే క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్ మరియు ఫైనల్ ఇలాంటి ఈవెంట్స్లో మొత్తం 8 సార్లు తలపడ్డాయి. అంటే 8 మ్యాచ్లో మన వాళ్ళు 4 గెలిస్తే ఆస్ట్రేలియా వాళ్ళు 4 గెలిచారు. అంటే క్లియర్లీ నాకౌట్ మ్యాచెస్లో నెక్ టు నెక్ ఫైట్ నడిచింది. మెయిన్లీ ఛాంపియన్స్ ట్రోఫీలో చూసుకుంటే మన వాళ్ళు 2 సార్లు క్వార్టర్ ఫైనల్ ఆస్ట్రేలియా టీం ఓడించారు. బట్ వన్డే వరల్డ్ కప్లోనే మన వాళ్ళ మీద 3 సార్లు ఓడిపోయారు, ఒకసారే గెలిచారు. సో వన్డే వరల్డ్ కప్స్లో అయితే ఖచ్చితంగా ఆస్ట్రేలియా టీంకి మన మీద బెటర్ రికార్డు ఉంది. కానీ అదే ఫార్మేట్లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో చూసుకుంటే మాత్రం మన వాళ్ళు కొద్దిగా డామినేట్ చేశారు. దీంతో హెడ్ స్టాట్స్ బట్టి ఫలానా టీంకి అడ్వాంటేజ్ ఉందని చెప్పడానికి లేదు. ఖచ్చితంగా రెండు టీముల మధ్య నెక్ టు నెక్ ఫైటే నడిచింది. సో వీటన్నింటి బట్టి చూసుకుంటే మరోసారి అయితే మనం ఈ సెమీఫైనల్ మ్యాచ్లో రెండు జట్ల మధ్య ఒక టైట్ కాంపిటీషన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక ఈ మ్యాచ్ ఆడబోయే దుబాయ్ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాం. ఈ గ్రౌండ్లో పిచ్ మోస్ట్లీ స్పిన్నర్స్కి అనుకూలిస్తుంది. మెయిన్లీ లాస్ట్ మ్యాచ్లో చూసాం మరింత స్లోగా మారిపోయింది. సో ఈ మ్యాచ్ కోసం కూడా అదే పిచ్ యూజ్ చేస్తే మరింత స్లోగా మారిపోతుంది. యూజ్డ్ వికెట్ మీద బ్యాటింగ్ చేయడం ఇంకా కష్టం. స్పిన్నర్స్ బేవచ్చంగా బాల్ని టర్న్ చేయొచ్చు. కానీ ఫ్రెష్ వికెట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఒక 270 రన్స్ వరకు కొట్టాలి, అదర్వైజ్ టార్గెట్ని డిఫెండ్ చేసుకోవడం కష్టం. కానీ తెలిసి మోస్ట్ లైక్లీ యూజ్డ్ పిచ్చే వాడతారేమో అనుకుంటున్నా. ఎందుకంటే న్యూజిలాండ్ మ్యాచ్కి సెమీఫైనల్ మ్యాచ్కి పెద్దగా డిఫరెన్స్ ఏమీ లేదు, వన్డే గ్యాప్ ఉంది. దీంతో వన్డే గ్యాప్లో మళ్ళీ కొత్త పిచ్ని రెడీ చేయడం అంత సులువు కాదు. సో దీంతో కనుక యూజ్డ్ పిచ్ వాడితే మనమైతే మరోసారి లో స్కోరింగ్ థ్రిల్లర్ చూడడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు 61 వన్డే మ్యాచ్లు జరిగాయి. అంటే 61 వన్డే మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 23 మ్యాచ్లో గెలిస్తే చేస్ చేసిన టీమ్స్ 36 మ్యాచ్లో గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 220 రన్స్గా ఉంది. సో క్లియర్లీ రికార్డ్ అయితే చేస్ చేసిన టీమ్స్కి ఎక్కువ అనుకూలంగా మారింది. కానీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో డ్యూ ఫ్యాక్టర్ ఎక్కువగా రావట్లేదు. దీనివల్ల సెకండ్ హాఫ్లో స్పిన్నర్స్ బాల్ని బాగా గ్రిప్ చేసి టర్న్ చేయగలుగుతున్నారు. సో దీంతో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం ఆ 280 మార్క్ దాటారా సెకండ్ హాఫ్లో చేస్ చేయడం చాలా కష్టంగా మారిపోతుంది. ఇన్ఫాక్ట్ లాస్ట్ మ్యాచ్లో మన టీమిండియా సెట్ చేసిన 250 రన్స్ టార్గెట్ని న్యూజిలాండ్ టీం చేస్ చేయలేకపోయింది. సో ఖచ్చితంగా డ్యూ ఫ్యాక్టర్ ఉండట్లేదు కాబట్టి చేస్ చేయడం అంత ఈజీ కాదు. బట్ టాస్ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా కన్ఫ్యూజన్ ఉంటుంది, ముందు బ్యాటింగ్ తీసుకోవాలా లేకపోతే బౌలింగ్ తీసుకోవాలని చెప్పి. ఎందుకంటే మన వాళ్ళు ముందు బ్యాటింగ్ చేస్తే కాస్త పెద్ద స్కోర్ పెట్టాలనే థాట్లో ఉంటారు. మెయిన్ ఆస్ట్రేలియా వాళ్ళు చేజింగ్లో చాలా బాగా రాణిస్తున్నారు. ఇంగ్లాండ్ టీమేట్ చూసుకున్న, ఆఫ్ఘనిస్తాన్ టీమేట్ చూసుకున్న పవర్ ప్లేలో చెత్తకొట్టేశారు. సో మన టీమిండియా కనుక ముందు బ్యాటింగ్ చేసి పొరపాటున తక్కువ స్కోర్ కొడితే, అంటే ఒక 250 రన్స్ కొడితే వాటిని ఎక్కువగా ఆస్ట్రేలియా వాళ్ళు పవర్ ప్లేలోనే కొట్టేస్తారు. పవర్ ప్లేలో ఒక 70 to 80 రన్స్ కొడితే టార్గెట్ చాలా ఈజీగా మారిపోతుంది. తర్వాత మన స్పిన్నర్స్ మిడిల్ ఓవర్స్లో ఎంత కష్టపడినా ఆపడం కష్టంగా మారిపోతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని మన వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 280+ కొట్టాలని చెప్పి ప్రెజర్ అయితే ఉంటుంది. అదే చేజింగ్ విషయానికి వస్తే మన వాళ్ళు ఆల్రెడీ 2 మ్యాచ్లు చేసి గెలిచారు. పైగా ఆస్ట్రేలియా టీం దగ్గర క్వాలిటీ స్పిన్ బౌలింగ్ అటాక్ లేదు. దీంతో వాళ్ళు సెకండ్ హాఫ్లో తమ స్పిన్ బౌలింగ్తో మన టీమిండియాను మరీ అంత ఎక్కువగా ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉండకపోవచ్చు. సో మేబీ నాకైతే మన టీమిండియా టాస్ కలిస్తే ముందుగా చేజింగ్కి వెళ్తారేమో అనిపిస్తుంది. అండ్ ఆస్ట్రేలియా టీం చూసుకుని ఆబ్వియస్లీ వాళ్ళ స్ట్రెంత్ చేజింగ్ కాబట్టి వాళ్ళు కూడా చేస్ చేయాలనే చూస్తారు. ఇన్ఫాక్ట్ మన టీమిండియాకి ఎలాంటి అటాక్ లేకుండా మరోసారి టాస్ ఓడిపోతే బెటర్. ఆస్ట్రేలియా వాళ్ళు దేనికి ఇన్వైట్ చేసినా దానికి తగ్గట్టు మన వాళ్ళ ప్లాన్ మార్చుకుంటారు.
సో ఫర్ మీ టాస్ విషయంలో లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి మన వాళ్ళు టాస్ ఓడిపోతేనే బెటర్ అనుకుంటున్నా. ఇక ఈ గ్రౌండ్లో రెండు టీంల యొక్క రికార్డ్ చూసుకుంటే మన టీమిండియాకి అన్బీటబుల్ రికార్డు ఉంది. లాస్ట్ మ్యాచ్లో కూడా న్యూజిలాండ్ టీం మన టీమిండియాని ఓడించలేకపోయారు. అయితే మన అపోనెంట్ అయిన ఆస్ట్రేలియా టీం కూడా ఈ గ్రౌండ్లో చాలా మంచి రికార్డు ఉంది. వాళ్ళు ఇప్పటివరకు ఈ గ్రౌండ్లో 5 మ్యాచ్లు ఆడితే ఒక్కటి మాత్రం ఓడిపోయారు, 4 మ్యాచ్లు గెలిచారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళు గెలిచిన 4 మ్యాచ్లు కూడా చివరిగానే వచ్చాయి. సో ఈ గ్రౌండ్లో మన టీమిండియాకి మంచి రికార్డు ఉంది, అలాగే ఆస్ట్రేలియా టీం కూడా మంచి రికార్డు ఉంది. కానీ ప్రీవియస్గా చూసుకుంటే ఇప్పుడు కూడా రెండు జట్ల మధ్య గ్రౌండ్లో మ్యాచ్ జరగలేదు, ఫర్ ది ఫస్ట్ టైం తలపడబోతున్నారు. ఇక ఈ మ్యాచ్ యొక్క వెదర్ రిపోర్ట్ విషయానికి వస్తే వర్షం పడటానికి ఏమీ లేదు. మనమైతే ఫుల్ మ్యాచ్ను ఎటువంటి బ్రేక్స్ లేకుండా చూడొచ్చు. ఒకవేళ వర్షం ఇబ్బంది పెట్టినా పర్వాలేదు, రిజర్వ్డ్ అయితే ఉంది. ఇక టీమ్స్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా టీం అయితే ఆన్ ది పేపర్ అంత బలంగా లేదు. వాళ్ళ బ్యాటింగ్ బలంగా ఉన్నప్పటికీ బౌలింగ్ అంత స్ట్రాంగ్గా లేదు. మెయిన్ వాళ్ళు గ్రూప్ స్టేజ్లో ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచి సెమీఫైనల్కి వచ్చేసారు. బలమైన సౌత్ ఆఫ్రికా టీం మీద మ్యాచ్ ఆడలేదు, అలాగే ఆఫ్ఘనిస్తాన్ టీం మీద చూసుకుంటే కంప్లీట్ మ్యాచ్ జరగలేదు. సో క్లియర్లీ ఆస్ట్రేలియా టీం అయితే కంప్లీట్లీ తమను తాము ఇంకా టెస్ట్ చేసుకోలేదు ఛాంపియన్స్ ట్రోఫీలో. ఒక్క మ్యాచ్లో మాత్రమే వాళ్ళకి పూర్తిగానే ఛాన్స్ వచ్చింది. మిగిలినకైతే వాళ్ళ బౌలింగ్ ఇంకా సెట్ అయినట్టు కనిపించట్లేదు, కొంతవరకు ఇండిసిప్లైన్గా బౌలింగ్ చేస్తున్నారు. కానీ బ్యాటింగ్ విషయానికి వస్తే మాత్రం బలంగా కనిపిస్తుంది. మెయిన్ వాళ్ళ ఓపెనర్ ట్రావిస్ హెడ్ మన టీమిండియాకి ఒక పీడకల్లా అంటాడు. సో అతను కనుక మరోసారి రెచ్చిపోతే ఆస్ట్రేలియా టీంకు తిరిగి ఉండదు. అలాగే తనతో పాటు స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషెన్, జాస్ ఇంగ్లీష్, అలెక్స్ క్యారీ వీళ్ళందరూ కూడా మంచి ఫామ్లోనే ఉన్నారు. మెయిన్లీ అలెక్స్ క్యారీ అయితే కనిపించడు కానీ చాలా డేంజరస్ ప్లేయర్. ప్రజెంట్ అతని ఫామ్ చాలా బాగుంది. అలాగే గ్లెన్ మ్యాక్స్వెల్ పొటెన్షియల్ గురించి కూడా మనందరికీ తెలుసు. సో వాళ్ళకి ప్రజెంట్ బ్యాటింగ్లో సెకండ్ ఓపెనింగ్ స్పాటే కాస్త వీక్గా కనిపిస్తుంది. మ్యాచ్ షాట్ ఇంజరీ బయటికి వెళ్ళిపోవడం వల్ల ఎవరిని ఆడించాలని క్వశ్చన్ మార్క్లో ఉన్నారు. అదే మ్యాచ్ షాట్ కూడా ఉంటే వాళ్ళ బ్యాటింగ్లో అసలు లూపోలు ఉండకపోయి ఉండేది, ఎందుకంటే అతను కూడా ప్రజెంట్ మంచి ఫామ్లోనే ఉన్నాడు. అయితే ఇప్పుడు అతను అందుబాటులో లేకపోవడం వల్ల ఆస్ట్రేలియా వాళ్ళకి యంగ్స్టర్ని ఆడించాలి. అండ్ దీనికోసం అయితే వాళ్ళ దగ్గర జేక్ ఫ్రేజర్ మెక్కర్ మరియు కోపర్ కొనోలి 2 ఆప్షన్స్ ఉన్నాయి. మళ్ళీ జేఎఫ్ఎం ఒక స్పెషలిస్ట్ ఓపెనర్, కానీ వాళ్ళకి స్పిన్ బౌలింగ్ ఆప్షన్ కావాలంటే ఖచ్చితంగా కోపర్ని ఆడించాలి. సో ఆస్ట్రేలియా టీం తమ రిక్వైర్మెంట్కి తగ్గట్టు ఇద్దరు ఎవరో ఒకరిని ఆడించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఎక్స్పీరియన్స్ అయితే లేదు, బట్ యంగ్స్టర్స్ బాల్ని బాగా స్వింగ్ చేస్తున్నారు. మెయిల్ ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్లో చూసాం, స్పెన్సర్ జాన్సన్ ఇనిషియల్గా చాలా మంచి బౌలింగ్ చేశాడు. అలాగే బెన్ వార్సిస్ మరియు నాథన్ ఎల్లిస్ కూడా బాగానే వేస్తున్నారు. సో ఆస్ట్రేలియా పేసర్స్ దగ్గర ఎక్స్పీరియన్స్ లేకపోయినప్పటికీ స్కిల్ సెట్ అయితే కనిపిస్తుంది. దీంతో మరోసారి ముగ్గురు పేసర్స్తోనే వాళ్ళు బరిలోకి దిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. పైగా న్యూజిలాండ్తో మ్యాచ్లో చూసాం, ఇదే 90 వికెట్ మీద వాళ్ళ పేసర్స్ బాగా బౌలింగ్ చేశారు. ఇన్ఫాక్ట్ మ్యాట్ హెన్రీ 5 ఫర్ తీసుకున్నాడు. సో పిచ్ మీద అయితే పేస్ బౌలర్స్ కూడా కొంతవరకు హెల్ప్ ఉంటుంది. మెయిల్ ఆ పేస్ వేరియేషన్ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయగలిగితే వికెట్స్ కూడా వస్తాయి. సో నాకు తెలిసి మ్యాచ్లో వాళ్ళకి నాథన్ ఎల్లిస్ కొంతవరకు కీ బౌలర్గా మారచ్చు. అలాగే స్పెన్సర్ జాన్సన్ మరియు డార్సిస్ ఇద్దరు కూడా లెఫ్ట్ ఆర్మర్సే. అండ్ మన టీమిండియాలో చూసుకుంటే టాప్ 5 బ్యాట్స్మెన్ అందరూ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెనే. దీంతో ఖచ్చితంగా ఈ లెఫ్ట్ ఆర్మ్ సీమర్స్ కూడా న్యూ బాల్తో మంచి ఎఫెక్టివ్గా మారే అవకాశాలు ఉంటాయి. ఇక స్పిన్నర్స్ విషయానికి వస్తే యాడమ్ జాంపా మరియు గ్లెన్ మ్యాక్స్వెల్ ఇద్దరు మెయిన్ స్పిన్నర్స్. అండ్ వీళ్ళతో పాటు మార్నస్ లబుషెన్ కూడా ఎఫెక్టివ్గా బౌలింగ్ చేయగలడు. మెయిల్ ఇంగ్లాండ్తో వన్డే మ్యాచ్లో చూసాం, అతను డెత్ ఓవర్స్లో కూడా బౌలింగ్ చేశాడు. సో నిలిసి ఆస్ట్రేలియా టీం అయితే ఎక్స్ట్రా స్పిన్నర్ కోసం వెళ్ళాలనుకుంటున్నా, అంటే తన్వీర్ సాంగని తీసుకొచ్చే ప్రయత్నం చేయరనుకుంటున్నా, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎనఫ్ స్పిన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ వాళ్ళకి ఓపెనర్ తీసుకొస్తే మరో స్పిన్ ఆప్షన్ వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్లో అతను లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్. దీంతో మన టీమిండియా బ్యాట్స్మెన్ మీద కొంతవరకు ఎఫెక్టివ్గా బౌలింగ్ చేయొచ్చు. సో నేనైతే ఖచ్చితంగా ఆస్ట్రేలియా టీం మరోసారి ముగ్గురు పేసర్స్తోనే వెళ్తారనుకుంటున్నా, ఎందుకంటే వాళ్ళ దగ్గర థర్డ్ సీమ్ బౌలింగ్ ఆప్షన్ కోసం పేస్ ఆల్రౌండర్ లేడు. దీంతో ముగ్గురు ఫ్రంట్ లైన్ సేమర్స్ ఆడించడం తప్పితే వాళ్ళకి వేరే ఆప్షన్ కనిపించట్లేదు. ఇక మన టీమిండియా విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో చాలా మంచి విక్టరీ కొట్టారు. చిన్న స్కోర్ కొట్టినప్పటికీ దాన్ని డిఫెండ్ చేసుకున్నారు. ఎస్పెషల్లీ 4 స్పిన్నర్స్తో ఆడిన టాక్టిక్ బాగా వర్కౌట్ అయింది. సో మన టీమిండియాకి లాస్ట్ మ్యాచ్లో మిడిల్ ఆర్డర్ బాగా టెస్ట్ అయింది, అలాగే బౌలింగ్ కూడా బాగా టెస్ట్ అయింది. మెయిన్లీ టాప్ ఆర్డర్ ముగ్గురు బ్యాట్స్మెన్ ఫెయిల్ అయినా సరే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ రన్స్ కొట్టారు. దీంతో ఖచ్చితంగా ఈ మ్యాచ్లో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్కి ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుద్ది. అయితే లాస్ట్ మ్యాచ్కి ఈ మ్యాచ్కి మన వాళ్ళు కరెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఆ షార్ట్ సెలెక్షన్. లాస్ట్ మ్యాచ్లో మన బ్యాట్స్మెన్ కొంతమంది అంత మంచి బాల్స్కి ఏం అవుట్ కాలేదు, పూర్ షాట్ సైడ్ అవుట్ అయిపోయారు. సో అలాంటి మిస్టేక్స్ ఎక్కువ చేయకుండా మన వాళ్ళు స్ట్రైక్ రొటేషన్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఈ గ్రౌండ్ బౌండరీ హిట్టింగ్ గ్రౌండ్ కాదు, ఎక్కువగా రన్స్ తిరిగే గ్రౌండ్. ఇక బౌలింగ్ విషయానికి వస్తే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ మరోసారి 4 స్పిన్నర్స్తో వెళ్తారా లేదని చెప్పి. సో దీని గురించి అయితే మన కెప్టెన్ రోహిత్ శర్మ ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్లో ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. 4 స్పిన్నర్స్తో వెళ్తాం లేకపోతే 3 స్పిన్నర్స్తో వెళ్తామని చెప్పలేదు. దీంతో మన వాళ్ళ కాంబినేషన్ ఎలా ఉంటుందో గెస్ చేయడం కొంతవరకు కష్టమే. బట్ నేనైతే పర్సనల్గా 4 స్పిన్నర్స్తో వెళ్ళిపోతేనే బెటర్ అనుకుంటున్నా, ఎందుకంటే మనకి మహమ్మద్ షమి మరియు హార్దిక్ పాండ్యా ఇద్దరు కూడా చెరో 10 ఓవర్లు వేయగలరు. దీంతో మన వాళ్ళకి ఎక్స్ట్రాస్ ఏమైనా తీసుకొచ్చే కంటే 4 స్పిన్నర్స్ ఆడితేనే బెటర్ అనిపిస్తుంది. మేలు యూజర్ పిచ్చే వాడితే మాత్రం కళ్ళు మూసుకుని 4 స్పిన్నర్స్తో వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా ఫ్రెష్ వికెట్ ఇస్తే మాత్రం హర్షిత్ రాణా వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అండ్ అతను మోస్ట్ లైక్లీ కుల్దీప్ యాదవ్ ప్లేస్లోనే తీసుకురావచ్చు, ఎందుకంటే వరుణ్ చక్రవర్తి లాస్ట్ మ్యాచ్లో అంత మంచిగా బౌలింగ్ చేసిన తర్వాత అతన్ని పక్కన పెట్టడానికి అసలు ఆలోచించరు. పైగా ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లో చాలామంది అతను ఇప్పటివరకు ఫేస్ చేయలేదు. ప్లేయర్స్ లైక్ స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషెన్, జాస్ ఇంగ్లీష్ మరియు అలెక్స్ క్యారీ వీళ్ళెవరు ఐపీఎల్లో పెద్దగా ఆడలేదు. దీంతో వాళ్ళు వరుణ్ చక్రవర్తి బౌలింగ్ని పిక్ చేయడం కొంతవరకు కష్టమే. ఇన్ఫాక్ట్ న్యూజిలాండ్తో మ్యాచ్ అప్పుడు కూడా మనం అదే చూసాం, చాలామంది న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ ఐపీఎల్ వరుణ్ చక్రవర్తిని ఆడలేదు ప్రీవియస్గా.
దీనివల్ల వాళ్ళు అతను పిక్ చేయలేకపోయారు. సో మన వాళ్ళైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా వరుణ్ చక్రవర్తిని కంటిన్యూ చేయాలి. ఒకవేళ ఎక్స్ట్రా పేసర్ కావాలనుకుంటే ఇంకా కుల్దీప్ యాదవ్ని పక్కన పెట్టి తీసుకోవడమే. బట్ నాకైతే మాత్రం మన వాళ్ళు ప్లేయింగ్ లెవెల్లో ఎలాంటి మార్పులు చేయకుండా వస్తేనే బెటర్ అనిపిస్తుంది. ఇక ఈ మ్యాచ్ యొక్క ప్రిడిక్షన్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ మన టీమిండియాకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఆన్ ది పేపర్ మన వాళ్ళు స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. అలాగే కండిషన్స్ బట్టి చూసుకున్న మన వాళ్ళు ఆల్రెడీ గ్రౌండ్లో 3 మ్యాచ్లు ఆడేసి ఉన్నారు. దీంతో ఖచ్చితంగా మన టీమిండియా యూస్డ్ అయిపోతుంది కండిషన్స్కి. బట్ ఎనివే మన వాళ్ళ గేమ్ ప్లాన్ ఎలా ఉండాలంటే 2 పవర్ ప్లేస్లో కూడా డామినేట్ చేయాలి. అంటే మన వాళ్ళు బౌలింగ్ పవర్ ప్లేలో డామినేట్ చేయాలి, అలాగే బ్యాటింగ్ పవర్ ప్లేలో డామినేట్ చేయాలి. సో మనం ఆల్రెడీ బ్యాటింగ్ వీడియోలో చెప్పుకున్నాం హార్దిక్ పాండ్యాకి హెడ్ అగైనెస్ట్గా మంచి రికార్డు ఉందని చెప్పి. దీంతో మన వాళ్ళు హార్దిక్ పాండ్యాతో ప్రాపర్గా ప్లాన్ వేయించుకొచ్చి ట్రావిస్ హెడ్ని త్వరగా అవుట్ చేస్తే మన టీమిండియాకి చాలా ప్లస్ అవుతుంది. అంతే మన వాళ్ళు పవర్ ప్లేలో బ్యాటింగ్ చేసినప్పుడు ఆస్ట్రేలియా బౌలర్స్ మీద ప్రెషర్ పెట్టాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న పేసర్స్ ముగ్గురు కూడా యంగ్స్టర్సే. దీంతో ఎర్లీకి అటాక్ చేసి క్విక్గా రన్స్ కొడితే వాళ్ళు మరిన్ని లూజ్ బాల్స్ వేస్తారు. అలాగే వాళ్ళకి మరీ ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చి ఆడితే మాత్రం మేబీ బ్యాక్ పెరిగే అవకాశాలు ఉంటాయి. సో మన టీమిండియాకి ఈ మ్యాచ్లో 2 పవర్ ప్లేస్లో డామినేట్ చేయగలిగితే గెలిచేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మెయిన్ ఇనిషియల్గా ట్రావిస్ హెడ్ మరియు స్టీవ్ స్మిత్ వాళ్ళిద్దరిని అవుట్ చేస్తే ఆ తర్వాత ఆస్ట్రేలియా బ్యాటింగ్ అంత ఎక్స్పీరియన్స్ లేదు. దీంతో ఖచ్చితంగా వాళ్ళైతే ప్రెజర్ ఫీల్ అవుతారు. అలాగే లాస్ట్ మ్యాచ్లో మన వాళ్ళు ఫీల్డింగ్ విషయంలో మిస్టేక్స్ చేశారు, క్యాచ్లు డ్రాప్ చేశారు. మెయిన్లీ కేరళ వికెట్ కీపింగ్ మీద చాలా క్రిటిసిజం వస్తుంది. బట్ మనమైతే కొంతవరకు అండర్స్టాండ్ చేసుకోవాలి. పిచ్ స్పిన్ బౌలర్స్కి అనుకూలించినప్పుడు వికెట్ కీపింగ్ అంత ఈజీగా ఉండదు, మెయిన్లీ సెకండ్ హాఫ్లో. అదే మీరు ఫస్ట్ హాఫ్లో చూసుకుంటే న్యూజిలాండ్ స్పిన్నర్స్కి బాల్ మరి ఎంత ఎక్కువ టర్న్ కాలేదు. దీనివల్ల టామ్ లాథమ్ ఈజీగా కీపింగ్ చేయగలిగాడు. కానీ సెకండ్ హాఫ్లో చూసుకుంటే మన స్పిన్నర్స్ తిప్పిడికి కేఎల్ కొంతవరకు కష్టపడాల్సి వచ్చింది. బట్ ఎనివే ఇలాంటి ప్రెజర్ మ్యాచెస్లో మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఉండకూడదు. కేఎల్ తన కీపింగ్ని పూర్తిగా ఇంప్రూవ్ చేసుకుని ఈ మ్యాచ్లో బాగా పెర్ఫామ్ చేయాలి. అప్పుడు మాత్రం ఆస్ట్రేలియా టీంని పూర్తిగా డామినేట్ చేసి మ్యాచ్ గెలిచేందుకు అవకాశాలు ఉంటాయి. మరి మీరు ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.